హోత్రకుడు ఒక మహర్షి. అతడి కుమారుడే జుహ్నుడు. ఇతడు యాగం చేస్తున్న సమయంలో భగీరథుడు వెంట తెచ్చిన గంగ జుహ్నుడి ఆశ్రమాన్ని ముంచెత్తింది. దాంతో కోపం వచ్చి గంగానదిని పూర్తిగా త్రాగేశాడు. భగీరథుడు గంగను వదిలిపెట్టమని ప్రార్థించగా ముని గంగను వదిలాడు. ఇలా జహ్నుని నుంచి వచ్చింది కాబట్టి గంగకు జాహ్నవి అనే పేరు కలిగింది. వీతహవ్యుడు ఒక మహర్షి. అతడి కుమారుడు వృష్ణిమధుడు. వేదంలో కొన్ని మంత్రాలను వేదంలో కొన్ని మంత్రాలను దర్శించినాడు. అతని కుమారుడే సుతేజుడు. ఒకసారి జుహ్ను మహర్షి వృషభమధుని ఆశ్రమానికి వచ్చాడు. అతిథి సత్కారులు అయినాక వారిద్దరూ కుష్ఠాగోష్ఠిలో ఉన్నారు. ఆ సమయంలో మాఘమాస వ్రతము ప్రస్తావనకు వచ్చింది. అప్పుడు జుహ్నుడు కృష్ణమధుడితో, మునీంద్ర, మాఘమాస వ్రతం చేస్తే ఇహపర సుఖాలు కలుగుతాయి అంటారు. లేకపోతే బ్రహ్మజ్ఞానం, శాశ్వత కైవల్యం కూడా సిద్ధిస్తాయా? నాకు వివరంగా చెప్పండి అన్నాడు. ఆ మాటలు విన్న కృష్ణమధుడు, ఓ మునీశ్వర, జుహ్ను మహర్షి మాఘమాస వ్రతము సామాన్యమైనది కాదు. అది కల్పవృక్షం లాంటిది, అక్షయపాత్ర లాంటిది. అడిగినవన్నీ ఇస్తుంది. ఏది కావాలంటే దాన్నే మనం పొందొచ్చు. కామధేనువులాగా దీని నుంచి అన్నీ పొందవచ్చు. ఈ వ్రతం మహావిష్ణువుకు ప్రీతికరము. ఈ వ్రతం చేస్తే విష్ణువు ఆనందిస్తాడు. ఈ శ్రీ మహావిష్ణువు తృప్తి చెందితే మనకి ఇవ్వలేనిది ఏముంటుంది? జ్ఞాన వైరాగ్యాలన్నీ కూడా పరమేశ్వరి అనుగ్రహంతోనే కలుగుతాయి అని చెప్తున్నాడు శాస్త్రాలు. కాబట్టి జ్ఞాన వైరాగ్యాలతో పాటు మాఘమాస వ్రతం చేస్తే మోక్షం కూడా వస్తుంది. దీనికి ఉదాహరణగా ఒక కథ చెబుతాను. పూర్వకాలంలో ఆనంద శర్మ అనే ఒక బ్రాహ్మణుడు గంగానదీ తీరంలో నివసిస్తూ ఉండేవారు. ఆయన మంచి పండితుడు, వేదాంగ విధుడు, సకల శాస్త్ర పారంగతుడు, యజ్ఞ యాగాలు చేసిన కర్మిష్టి, నిష్ఠాగరిష్ఠుడు. ఇంతటి మహానుభావుడికి సంతానయోగం లేదు. ఒక రోజున ఆనంద శర్మ తన భార్యతో, మనకు సిరి సంపదలు, భోగభాగ్యాలు, పేరు, ప్రతిష్ట, గౌరవము అన్నీ ఉన్నాయి. కానీ ఒక కుమారుడు కూడా లేడు. పిల్లలు లేని ఇల్లు, కాయలు లేని చెట్టు రెండూ ఒకటే అంటారు పెద్దలు. దానం కొద్దీ బిడ్డలు అని చెప్తున్నాయి శాస్త్రాలు. గత జన్మలో మనం సరిగా దాన ధర్మాలు చేసి ఉండము. అందువల్ల మనకు సంతానం కలగలేదు. అయినా ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు. నేను లక్ష్మీనారాయణ గురించి తపస్సు చేస్తాను. ఒక పుత్రుడిని ప్రసాదించమని వేడుకుంటానని చెప్పాడు. చెప్పినట్లే ఒక శుభముహూర్తాన్ని ఇంటికి వచ్చి బయలుదేరి దగ్గరలో ఉన్న అరణ్యానికి వెళ్ళి ప్రశాంతమైన వాతావరణంలో ఓం నమో నారాయణాయ అంటూ నారాయణ అష్టాక్షరి మంత్రాన్ని జపించడం మొదలుపెట్టాడు. ఆ జపం కాస్త తపస్సుగా మారిపోయింది. ఉగ్రమైన తపస్సు చేస్తున్నాడు. తపశ్శక్తి వైకుంఠంలో ఉన్న శ్రీ మహావిష్ణువుని చేరింది. ఆయన ప్రసన్నుడైనాడు. శంకు చక్రాలతో పీతాంబరధారి అయి లక్ష్మీ సమేతంగా గరుడు వాహనారూఢుడై ఆనందశర్మకు సాక్షాత్కరించారు. ఆనందశర్మ తదేకమైన దృష్టితో ధ్యానంతో ఉన్నాడు. కాబట్టి శ్రీహరి వచ్చిన విషయం కూడా గమనించలేదు. భగవంతుడు అతని ఏకాగ్రతకు, పట్టుదలకు ఆనందించాడు, పిలిచాడు. మధురమైన ఈ పలుకులు విన్న ఆనందశర్మ ఈ లోకానికి వచ్చాడు. కళ్ళు తెరిచాడు. ఎదురుగా దేవాదిదేవుడు ఉన్నాడు. బ్రహ్మానందం చెందాడు. సాష్టాంగపడి భక్తి పారవస్యంతో లక్ష్మీనారాయణని స్తుతించాడు. లక్ష్మీనారాయణ స్తుతి దీన్ని చదివిన ప్రతి వారికి లక్ష్మీనారాయణ అనుగ్రహం కలుగుతుంది. నమస్తే దేవదేవేశ, నమస్తే భక్తవత్సల, నమస్తే కరుణాసింధో, నమస్తే నంత విక్రమ, గోవిందాయ సురేశాయ, అచ్యుతాయ వ్యయాయ చ, కృష్ణాయ వాసుదేవాయ, సర్వాధ్యక్షాయ సాక్షిణే, లోకస్థాయ హృదయస్థాయ, అక్షరాయ యాత్మనే నమ, అనంతాయాది బీజాయ, ఆద్యాయ అఖిల రూపిణి, యజ్ఞాయ యజ్ఞపతే, మాధవాయ మురారయే, జలస్థాయ స్థలస్థాయ, సర్వగాయ మలాత్మనే, సచ్చిద్రూపాయ సౌమ్యాయ, సమస్సర్వాఘనాశినే, నమ కాలాయ కలియే, కామితార్థప్రదాయ చ, నమో దాంతాయ శాంతాయ, జిష్ణవే నమ, విశ్వేశాయ విశాలాయ, వేదసే విశ్వవ్యాపిని, సురాధ్యక్షాయ సిద్ధాయ, శ్రీధరాయ నమో నమ, ఉషీకేశాయ ధైర్యాయ, నమస్తే మోక్షదాయినే, పురుషోత్తమాయ పుణ్యాయ, పద్మనాభాయ భాస్వతే, అగ్రేశ్వరాయ స్థూలాయ, వాసుదేవాయ తే నమ, జనార్దనాయ జైత్రాయ, జితామిత్రాయ జీవినే, వేదవేద్యాయ విశ్వాయ, నారసింహాయ తే నమ, జ్ఞానాయ జ్ఞానరూపాయ, జ్ఞానదాయాఖ్యాయ
నిఖిలాత్మనే దురంత దురంధరాయ ధుర్యాయ ధరాధారయతే నమ. నారాయణాయ సర్వాయ రాక్షసానీక వైరిణే గుహ్యాయ గుహ్యపతే గురవే గుణధారిణే కారుణ్యాయ శరణ్యాయ కాంతాయ మృతమూర్తయే కేశవాయ నమస్తేస్తు నమో దామోదరాయ చ సంకర్షణాయ సర్వాయ నమస్త్రైలోక్యపాలినే భక్తప్రియాయ హరయే నమస్సర్వార్తినాశినే నానాభేద విభేదాయ నానారూపధరాయ చ నమస్తే భగవాన్ విష్ణు పాహి మాం కరుణాకర. ఈ రకంగా పరిపరి విధాల స్తోత్రం చేశాడు ఆనంద శర్మ. పూర్తిగా ప్రసన్నుడైనాడు వాసుదేవుడు. బ్రాహ్మణోత్తమ, నీకేం కావాలో కోరుకోమన్నాడు. ఆ మాటలు విన్న శర్మ వెంటనే నాకు పుత్ర సంతానం కావాలి అని అడగలేదు. నీ పాదాల మీద భక్తిని ప్రసాదించు అన్నాడు. ఆ తర్వాత స్వామి, నేను ఉత్తమగతులు పొందాలంటే సంతానం కావాలి కదా, అందుచేత నాకు సంతానాన్ని అనుగ్రహించు, జ్ఞాన వైరాగ్యాలు ప్రసాదించు, అంతకాలంలో నీ సన్నిధిలో చేరేటట్లుగా అంత్యకాలంలో నీ సన్నిధికి చేరేటట్లుగా ముక్తి పొందేటట్లుగా వరాన్ని ఇవ్వు, అంత్యకాలంలో నీ సన్నిధి చేరేటట్లుగా వరాన్ని ఇవ్వు. శ్రీ విష్ణువు సంతోషంతో నీవు కోరిన వరాలని ఇస్తున్నాను అంటూ ఇచ్చి అంతర్ధానమైనాడు. ఆనంద శర్మ కూడా మహదానందంగా ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన ఆనంద శర్మ సంతానం కలుగుతుందనే నమ్మకంతో భార్యతో కాపురం చేస్తున్నారు. అతని భార్య నెల తప్పింది, గర్భవతి అయింది. ఈ విషయం తెలిసిన ఆనంద శర్మ మహానందం చెందాడు. కాలక్రమేణా ఆమెకు నెలల నిండి ఉన్నాయి. 12 బిడ్డ జన్మించాడు. పిల్లవాడు దినదిన ప్రవర్ధమానుడు అవుతున్నాడు. ఆటపాట ముద్దు మురిపాలతో కాలం గడిచిపోయింది. ఒకనాడు నారద మహర్షి వీరి ఆశ్రమానికి వచ్చాడు. అతిథి మర్యాదలు పూర్తయ్యాయి. పిల్లవాడి చూశాడు నారదుడు. అన్ని లక్షణాలు బాగున్నాయి, కానీ ఆయుష్ మాత్రం 12 సంవత్సరాలే ఉంది అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ మాటలు విన్న ఆనంద శర్మ దంపతులు దుఃఖసాగరంలో మునిగిపోయారు. ఏదో కుమారుడు పుట్టాడని సంతోషపడుతున్నాము, అతడు అల్పాయుష్కుడు అనడం ఏమిటి అని ఆలోచిస్తున్నారు, విచారిస్తున్నారు. ఆనంద శర్మ ధైర్యం తెచ్చుకున్నాడు. ఇప్పుడు భార్యతో ఎందుకు దుఃఖిస్తావు? పగను త్రాచుపాములే బ్రాణి జన్మించిన దారి దగిలి చరించు మృత్యువు విధాతయుగాని వసంబే అన్న పెద్దల మాట వినలేదా? పుట్టిన వారికి మరణం తప్పదు. ఈ జగత్తులో నిత్యము సత్యము శాశ్వతమైనది బ్రహ్మం ఒకటే. యదృశ్యం తన్నస్యం అంటున్నాయి వేదాలు. దృశ్యమానమైనదంతా నశించిపోయినదే కాక కొన్ని ముందు కొన్ని వెన్నాక అంతే. ఒక్క మాట గుర్తించు, భూమి మీద పుట్టిన ప్రాణులే కాదు, కొండలు బండలు పర్వతాలు సముద్రాలు అన్నీ నశించిపోతాయి. విచిత్రమైన విషయం ఏమిటంటే ఈ లోకంలో కూడా నశించిపోయేవే, లోకాలు కూడా నశించిపోయేవి. అంతదాకా ఎందుకు? మనం పూజించే దేవతలు, మనకు వరాలిచ్చే దేవతలు ఎవరూ శాశ్వతం కాదు. శ్రీమన్నారాయణుడు ఒకడే నిత్యము సత్యము శాశ్వతమైనవాడు. బ్రహ్మదేవుడికి రాత్రి అంటే ప్రళయము, ఆయనకి పగలంటే సృష్టి. విచారించి ఉపయోగం లేదు. ఏం జరిగినా గత జన్మ ఫలం, పూర్వజన్మలో మనం చేసిన కర్మ, ఆ కర్మ ఫలితంగానే అన్నీ జరుగుతాయి. ఇందులో సందేహం లేదు. కర్మ ప్రకారమే ప్రాణులు జన్మిస్తూ ఉంటాయి. ఇందులో సందేహం లేదు. కర్మ ప్రకారమే ప్రాణులు జన్మిస్తూ ఉంటారు. ఈ శరీరము, ఈ బుద్ధి, ఈ ఐశ్వర్యము అన్నీ కర్మ వల్ల వచ్చినవే. ప్రాణులను కర్మను అనుసరించే మరణిస్తాయి. మన పాత్ర అయిపోగానే ఇక్కడి నుంచి నిష్క్రమిస్తాము. కర్మను అనుసరించే మళ్ళీ జన్మిస్తాము. జన్మమరణాలు లేనివాడు ఆద్యంతరహితుడు. పరమాత్ముడైన వాసుదేవుడు ఒక్కడే. ఘటనాఘటన సముద్రుడే అతడు. కాబట్టి నేను మళ్ళీ తపస్సు చేసి శ్రీమన్నారాయణ అనుగ్రహాన్ని పొందడానికి ప్రయత్నిస్తాను అంటూ అడవికి బయలుదేరాడు ఆనంద శర్మ.